హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ రేడియో తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాల్లో అయితే ముగిశాయి. మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు నష్టాల్లో అయితే ముగిశాయి. నిఫ్టీ అయితే నియర్లీ 1.6% పైగా పడ్డం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 1.30% పైగా ఇండెక్స్ అయితే ఫాల్ అయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రమే మనం చూడొచ్చు 2.23% అయితే ఫాల్ అయింది ఈరోజు. సో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి పడ్డానికి కారణం అయితే గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న నాస్డాక్ ఇండెక్స్ మనం చూడొచ్చు. ఆ ఇండెక్స్లో ఐటీ స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ రావడం వల్ల మన ఇండెక్స్లో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే ఐటీ స్టాక్స్లో అయితే వచ్చింది. మనకు తెలుసు ఫ్రైడే తెలుసు మనకి ఐటీ ఇండెక్స్ అనేది యూఎస్ మార్కెట్స్లో 6% పైగా క్రాష్ అయితే అయింది. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కూడా సేమ్ 6% పైగా క్రాష్ అయితే కనిపించింది ఫ్రైడే మాత్రమే. నిన్న మండే 2% పైగా అప్ సైడ్ అయితే ఉన్నాయి ఐటీ స్టాక్స్. మంచి రికవరీ అనుకున్నాం, కానీ ఈరోజు 3% పైగా ఐటీ స్టాక్స్లో ఫాల్ అయితే వచ్చింది. మెయిన్గా చూడొచ్చు మనం ఇన్ఫోసిస్, విప్రో, ఈ టెక్ మహీంద్రా ఈ స్టాక్స్లో 3% పైగా అయితే ఫాల్ అయితే చూసాం ఈరోజు. రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, రేపు మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో, అండ్ వెరీ ఇంపార్టెంట్గా గ్లోబల్ మార్కెట్స్ ప్రజెంట్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఎలా ఎఫెక్ట్ చేయనున్నాయి రేపు, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా ఎన్ని షిప్స్ అయితే పాస్ అవుతున్నాయి, ఈ డేటా అయితే లైవ్ డేటా అయితే చూపిస్తాను కమింగ్ వీడియోలో. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. రేపు ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలో ఈ వీడియోలో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి కారణాలు మాట్లాడుకుంటే, ఎవ్రీ ఇండెక్స్ అయితే ఫాలో అయిందండి. మనం చూడొచ్చు కామర్షియల్ సర్వీసెస్, రిటైలింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఆటో కాంపోనెంట్స్, గ్యాస్, ఎవ్రీ ఇండెక్స్ ఫాలో అయింది. ఓన్లీ ఫార్మా సెక్టర్ మాత్రం పాజిటివ్లో అయితే ఉండడానికి అయితే ట్రై చేసింది ఈరోజు. సిప్లా ఇలాంటి పెద్ద పెద్ద స్టాక్స్లో మంచి వాల్యూమ్స్ ఉండడం వల్ల ఈ స్టాక్స్ ఈ ఫార్మా ఇండెక్స్ అయితే కొంచెం పాజిటివ్గా ఉండడానికి అయితే ట్రై చేసింది. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూడొచ్చు మనం, $73 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ సమయం ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి రేపు మాత్రం కొంచెం స్పైక్ అయితే మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు చూడొచ్చు మనం లైవ్ డేటా ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా మనం చూడొచ్చు ఓన్లీ 12 షిప్స్ మాత్రమే పాస్ అయ్యాయి లాస్ట్ 24 అవర్స్లో. యావరేజ్గా చూసుకుంటే మనం 60 షిప్స్ అయితే పాస్ అవ్వాలి, కానీ ఓన్లీ 20 షిప్స్ మాత్రమే పాస్ అయ్యాయి. అండ్ 285 షిప్స్ అయితే వెయిటింగ్లో అయితే ఉన్నాయి చూస్తే. సో ఈ వెయిటింగ్ అనేవి తగ్గిపోతూ ఉంటే అప్పుడు మన స్టాక్ మార్కెట్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ వెయిటింగ్ అనేది తగ్గిపోతూ ఉంది. అండ్ 20 షిప్స్ మాత్రమే పాస్ అయ్యి 60 ఇంకా 40 షిప్స్ అయితే యావరేజ్కి పాస్ అవ్వాలి, కానీ అవ్వలేదు. సో ఈ బైలేటరల్, క్వాడ్రేటరల్ ఎంఓయూ అయితే ఇరాన్ అయితే సైన్ చేయాల్సింది, అది సైన్ ఇంకా కాలేదు ఎంఓయూని, యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ వల్ల. సో అది అవ్వలేదు కూడా, కాబట్టి చాలా రోజుల నుంచి లాగ్ అవుతుంది. కాబట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానీ, చైనా మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, అన్ని మార్కెట్స్ ఈరోజు నెగిటివ్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ స్లైడ్లో అయితే చూద్దాం ఆల్ మార్కెట్స్. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా షిప్స్ అనేవి నెంబర్ ఆఫ్ షిప్స్ పాసేజ్ అయితేనే మనకైతే ఇండెక్సెస్ అనేవి పాజిటివ్గా టర్న్ అవుతాయి. న్యాచురల్ గ్యాస్ కానీ అన్ని ఈ కమోడిటీస్ ప్రైజెస్ అనేవి ఫాలో అయ్యాయండి ఈరోజు. నియర్లీ 3 to 4% అయితే క్రాష్ అయ్యాయి. న్యాచురల్ గ్యాస్ కానీ, క్రూడ్ ఆయిల్ అయితే 1 to 2% మధ్యలో ట్రేడ్ అవుతుంది నెగిటివ్గా. మనం చూడొచ్చు నాస్డాక్ మాత్రం 1.22% అయితే నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. డాక్స్ ఇండెక్స్ 0.64. మేబీ మన ఇండెక్స్ మన స్టాక్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ స్టాక్ సెల్లింగ్ వల్ల కూడా ఈ ఇండెక్సెస్ కూడా ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చు. అండ్ హ్యూజ్గా ఐటీ స్టాక్స్ ఈ ఇండెక్స్లో సెల్ ఆఫ్ అవ్వడం వల్ల నాస్డాక్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంత నెగిటివ్ మూవ్మెంట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ మనం చూసుకుంటే ఈరోజు ఐటీ ఇండెక్స్ మాత్రమే ఈ ఫాల్ ఆఫ్కి కారణం అనుకోవచ్చు. సో ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ ఐటీ స్టాక్స్ ఫాల్ అప్ టు 3% అమిడ్ గ్లోబల్ టెక్ స్టాక్స్ సెల్ ఆఫ్. సో గ్లోబల్గా టెక్ స్టాక్స్ అన్ని సెల్ ఆఫ్ అవ్వడం వల్ల ఈ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది ఈరోజు. సో రేపు మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే చూద్దాం. ఇప్పుడు ఈరోజు సెన్సెక్స్ చూడొచ్చు మనం, క్రాష్ అయితే అయింది. ఈరోజు బ్లడ్ బాత్ అనుకోవచ్చు. ఎవరైతే ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి ఉంటారో 20 రూపీస్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్, 20 రూపీస్ దగ్గర ఉన్న పుట్ ఆప్షన్ నియర్లీ మనం చూసుకుంటే 240 రూపీస్ అయింది. మనం చూసుకుంటే నియర్లీ 500% పైగా రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు. ఓన్లీ దిస్ ఆప్షన్ 500 కాదు, ఇంకా ఎక్కువే రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఈరోజు 900 పాయింట్స్ పైగా సెన్సెక్స్ అయితే ఫాల్ అయింది. 900 పాయింట్స్ పైగా సెన్సెక్స్ ఫాల్ అయింది. అండ్ ఇన్వెస్టర్స్ 6 lakhs crores పైగా లాస్ అయితే అయ్యారు ఈరోజు ఒక్క సెషన్లో మాత్రమే. అండ్ ప్రజెంట్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా చూసుకుందాం ఇప్పుడు. సో ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు మనకు తెలుసు రీసెంట్గా ఫ్రైడే 4,500 crores పైగా సెల్ ఆఫ్ అయితే చేశారు. నిన్న
నిన్న కూడా నియర్లీ 636 crores అయితే సెల్ ఆఫ్ అయితే జరిగింది. ఈరోజు కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎఫ్ఐడిఐ డేటా అనేది మనం చూడొచ్చు. 1025 crores చూడొచ్చు. 18th June సెల్ చేశారు. మళ్ళీ 19th June 4800 crores ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ చూస్తే 22nd June ఓన్లీ 636 crores అయితే సెల్ ఆఫ్ అయితే జరిగింది. ఇక్కడ ఆశ్చర్యంగా నిన్న మాట్లాడుకుంటే 1160 crores డిఐఎస్ అయితే సెల్ ఆఫ్ అయితే జరిగింది. సో ఈ డేటా ప్రకారం చూసుకుంటే ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు కూడా ఇలానే సెల్ ఆఫ్ చేస్తే మన మార్కెట్స్ అనేవి ఇంకా బేరిష్గా మారుతాయి. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 24,000 లెవెల్ అనేది మార్కెట్ అయితే హోల్డ్ చేయలేకపోయిందండి. సో 24,000ని హోల్డ్ చేయలేకపోయింది కాబట్టి మన మార్కెట్స్ ఖచ్చితంగా రేపు అక్కడేమన్నా సపోర్ట్ తీసుకుంటుందా అనేసి ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఈరోజు చూడొచ్చు హ్యూజ్ సెల్ ఆఫ్, హ్యూజ్ డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది మార్కెట్. చాలా రోజుల నుంచి ఇక్కడే స్టే అయ్యింది మార్కెట్ అయితే. మనం చెప్పుకోవచ్చు 1.5 వీక్గా మార్కెట్ అయితే ఈ రేంజ్లో అయితే స్టే అయ్యింది. ఈ 24,200 నుంచి 24,000 మధ్యలోనే ట్రేడ్ అయింది. ఈరోజు అయితే ఇంపార్టెంట్ లెవెల్ అయిన 24,000 బ్రేక్ అయిపోయి 23,800 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఇది మన మార్కెట్కి బేరిష్గా సూచన ఇచ్చింది ఈరోజు అయితే. సో మార్కెట్స్ అనేవి 23,800 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఇంకా 23,500 వరకు కూడా కమింగ్ డేస్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మార్కెట్లో. సో కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపు వెనస్డే కాబట్టి మార్కెట్లో చాలా వాలటిలిటీ అనేది కనిపిస్తుంది. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయితే చూడొచ్చు మనం అనుకుంటున్నాను నేనైతే. సో ఎవ్రీ వెనస్డే పాజిటివ్ అండ్ నెగిటివ్ మార్కెట్లో నిఫ్టీలో అయితే కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్గా లాస్ట్ ఆఫ్ ది సెషన్ ఇంత ఫాల్ రావడానికి కారణం ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉండడం వల్ల నియర్లీ 100 పాయింట్స్ పైగా ఫాల్ అయితే వచ్చింది. సో 23,900 దగ్గర ఉన్న ఇండెక్స్ 23,800 దగ్గర క్లోజ్ అవ్వడానికి కారణం అయితే ఈరోజు ఎక్స్పైరీ అనుకోవచ్చు. రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో రేపటికి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే రేపు ఈ 23,800 లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేయాలండి. ఈ 23,800 లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేయలేకపోతే ఖచ్చితంగా ఇంకా హ్యూజ్ ఫాల్ రావచ్చు. రేపు మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ చూసుకుంటే మనం వెరీ బేరిష్గా అయితే మార్కెట్ మారింది. సో ఈ 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ అనేవి సెకండ్ 23,600 వరకు కూడా మూవ్మెంట్ అయితే మనం మార్కెట్స్లో నిఫ్టీలో అయితే చూడొచ్చు మనం ఖచ్చితంగా 23,600. సో ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో ఈ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 23,600 వరకు కూడా రేపు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఒకవేళ బేరిష్గా అయితే మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం. సో ఇంత హ్యూజ్ పైకి వచ్చింది కాబట్టి 24,000 లెవెల్ని సస్టైన్ అవ్వలేకపోయింది కాబట్టి ఈ 24,000 లెవెల్ అనేది ఎన్ని రోజుల నుంచి ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్. +or- 300 పాయింట్స్లోనే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయితే కనిపించింది మనకు చాలా రోజులుగా. సో ఈ 24,000ని బ్రేక్ అవ్వాలండి. అబవ్ రేపు కానీ రీటెస్ట్ అయితే మాత్రం కన్సాలిడేట్ అయితే కూడా పర్లేదు. రేపు కానీ ఇంకొంచెం బేరిష్ మూవ్మెంట్ వస్తే మార్కెట్స్ అనేవి ఫుల్ సెల్ ఆఫ్ అయితే అవుతాయి. సో 23,000 వరకు కూడా మూవ్మెంట్ వచ్చేదానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ వీక్ లోపు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాగానే మనం చూస్తే నిఫ్టీ లాగానే కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే రావడం జరిగింది. ఐటీ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మెయిన్ మాట్లాడుకుంటే వాటిలో కూడా కొంచెం సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మెయిన్గా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్లో. సో ఈ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ రావడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది 57,800 లెవెల్ని బ్రేక్ చేసింది. ఫస్ట్ బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు మూవ్మెంట్ చూసుకుంటే ఫుల్ డౌన్ ట్రెండే ఉందండి. ఎవరైతే పుట్ ఆప్షన్ అయితే చేసింటారో బ్యాంక్ నిఫ్టీలో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింటాయి ఈరోజు. అండ్ ఈరోజు క్లోజింగ్ లెవెల్ చూసుకుంటే ఈ 57,200 దగ్గర నియర్లీ క్లోజ్ అయింది. సో ఈ 57,200 దగ్గర క్లోజ్ అయింది కదా. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇమీడియట్గా 57,000 యాక్ట్ అవుతుంది. సో ఈ 57,000 యాక్ట్ అవుతుంది ఇమీడియట్గా. తర్వాత లెవెల్ మాట్లాడుకుంటే 56,800. సో 56,800 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో 56